రిటైర్డ్ ఐపీఎస్ ఏపీ వెంకటేశ్వరరావు రాజకీయ అరంగేట్రానికి సిద్ధమయ్యారా? గత ప్రభుత్వ బాధితుల పక్షాన పోరాడతానంటూనే తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ప్రభుత్వం పదవి ఇచ్చినా ఆయన అందుకే వద్దు అనుకుంటున్నారా? రిటైర్డ్ ఐపీఎస్ ఏపీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వంతో పెద్ద ఫైట్ చేశారు. కోర్టుకు వెళ్లి పోస్టింగ్ తెచ్చుకుని మరీ రిటైర్ అయ్యారు. గత ఎన్నికల్లో పోటీ చేద్దామని అనుకున్న అవకాశం రాకపోవడంతో సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చింది. అయితే తన అసలు ఉద్దేశం వేరే ఉందని సున్నితంగా తిరస్కరించారు. గత ప్రభుత్వం బాధితుల తరఫున పోరాడతానని ఫీల్డ్ లెవెల్లో పర్యటనలు చేస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో జగన్పై దాడి చేసిన కోడికత్తి శ్రీను ఇంటికి వెళ్లారు. అన్యాయంగా శ్రీనును జైల్లో పెట్టారని విమర్శించారు. అసలు సాక్ష్యం చెప్పడానికి మాజీ సీఎం ఎందుకు కోర్టుకు రావడం లేదని ప్రశ్నించారు. మరొకవైపు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేశాడని క్లారిటీగా తెలుస్తున్న గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసును పట్టించుకోలేదని ఆరోపించారు. కేసు పునర్విచారణ చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ కలెక్టర్లను కలిశారు ఏబీ. ఒక దళిత యువకుడు మరణించిన కేసులో తూర్పుగోదావరి జిల్లా ఎంత సెన్సిటివ్ అయినటువంటి ప్రాంతమో తెలిసి కూడా అయినా సరే లెక్క చేయకుండా ఇంత దారుణమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు అని అంటే ఆ రోజున మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఆ రోజున ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటి, ఆ రోజున ఉన్నటువంటి వాతావరణం ఏంటి, ఆ రోజున ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితి ఏంటి అన్నది మనం ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఛార్జ్షీటు దేనికి పనికిరాదు. ఇందులో హంతకుడు నిర్ధారణ జరిగే అవకాశమే లేదు. కాబట్టి ఈ కేసుని మళ్ళా కోర్టులో పిటిషన్ వేసి పునర్విచారణ జరిపించాలి అని చెప్పి తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు ఫుల్ టైం రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా గత ప్రభుత్వం బాధితులను కలుస్తానని క్లారిటీ ఇస్తున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే వచ్చే ఎన్నికల నాటికి తనను తాను మరింత స్ట్రాంగ్గా చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు అర్థమవుతుంది. వైసీపీ ప్రభుత్వం బాధితులను కలుస్తూనే అవసరమైతే ప్రభుత్వ పెద్దల్ని కూడా కలుస్తానంటున్నారు. స్పందించకపోతే ఆందోళన చేయడానికి కూడా సిద్ధమని హాట్ కామెంట్ చేస్తున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు మొదటి నుంచి టీడీపీతో సఖ్యతగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈక్వేషన్స్ పొత్తులో భాగంగా ఆ పార్టీ సీటు కేటాయించలేదని ప్రచారం ఉంది. అందుకే వ్యక్తిగతంగా ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఈలోపు గత ప్రభుత్వంలో ఇబ్బంది పడిన వారికి దగ్గరైతే తనకు మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు ఏబీ. డిపార్ట్మెంట్ పరంగా, పోలీసింగ్ పరంగా తనను కలుపుకుంటే అదనపు అడ్వాంటేజ్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తనను స్ట్రాంగ్గా చెప్పుకునే ప్రయత్నంలో ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. దానికి అనుగుణంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.